దాదాగారు నమస్తే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ విజయవాడ కృష్ణలంకలో మీరు? 35 సంవత్సరాలండి. వయసు ఎంత? నా వయసు 75. విజయవాడలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? 35 సంవత్సరాలు వచ్చి. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కంచి బాగానే ఉంది. ఏడు పెన్షన్లు కానీ ఇప్పుడు భోజనాలు కూడా పంపుతాడు, టిఫిన్లు పంపాడు, బిర్యానీ పంపాడు, అంతా బాగుంది. కట్టకింద జనాలకి ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారుగా మిమ్మల్ని. ఎవరు మాకు వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇది కాదు, మాకు బాగా పట్టించుకుంటాడు, చాలా పట్టించుకుంటాడు. ఇప్పుడు ఈ 3 సార్లు వచ్చాయి టిఫిన్లు, బిర్యానీ, వాటర్ ప్యాకెట్లు వచ్చి అందరూ సంతోషంగా ఉన్నారు. అసలు ఎవరు లేరు, జనాలందరూ అసంతృప్తితో ఉన్నారు, ఎవరి కాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది అంటున్నారుగా. ఏ ఊళ్ళు ఏటి వచ్చినవి ఎవరెళ్ళకాడు వాళ్ళే ఉన్నారు. అందరము బాగానే ఉన్నాం. ఇంకా పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకేం మామేం చేయాలనుకుంటున్నాము, అది దేవుడిదయ్యా. ఏం చెయ్యాలంటే దేవుడు ఉన్నాడు, ఆడొకడు ఉన్నాడు, మంచి పని చేస్తాడు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి విజయవాడలోనే ఉన్నాడు. మరి ఎలాంటి పనులు ఎవరైనా ముఖ్యమంత్రి ఆయన చేయటం చూసావా నువ్వు నీ వయసుకి? ఎవరు ఇంతకు ముందు అంతమంది చూసాం, ఇలా చేసిన ఈ సంవత్సరం చేసిన ఇది ఎక్కడి నుంచి చూపలేదు. బాబాయ్ నమస్తే. ఎంత మీ వయసు ఎంత? 62. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు విజయవాడలో? నేను విజయవాడ నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మరి ఇలాంటి వరద గతంలో ఎప్పుడైనా చూసారా మీరు? లేదు, అంతకుముందు చాలా వచ్చినాయి కానీ ఇంతలా ఎప్పుడు చూడలేదు. ఇది ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం చాలా రాంగ్ ఇవ్వలేదు, అదొకటి రాంగు. కానీ ఫుడ్ కానీ నీళ్ళు కానీ నెంబర్ 1గా ఉన్నాయి. ఎక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి ఫ్లైఓవర్ అవతల దాకా భారీ వాహనాలు ఆగిపోయినాయి, వాటరు ఫుడ్ అన్నీ. కాకపోతే అది ఎవరికి ఇస్తున్నారో తెలియదు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. అది అక్కడ పడవలు అరేంజ్ చేశారు, ఆ పడవల్లోంచి వీటి నుంచి ఫుడ్ పట్టుకెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, వాచ్మెన్లు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ అందజేసి అటు నుంచి పేషెంట్ని వాళ్ళందరినీ తీసుకురావాలి. ఈ పడవలు ఇన్ని పెట్టిన వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన ఏరియాకే వెళ్తున్నాయి. వెళ్ళిన ఏరియాకి వెళ్తుంటే అక్కడ దొరికిన వాళ్ళకే సంది అనుకున్న వాళ్ళే యంగ్ మ్యాన్లు ఎక్కుతున్నారు, ముసలి వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు. అధికారులు చేయడంలో నెంబర్ 1గా చేశారు. ఇది ఒకటి పొరపాటు ఏంటంటే ఇంతలా ఫుడ్ కానీ నీరు కానీ అందించిన వాళ్ళు ఎవరు లేరు. ఏ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కానీ సీన్ కానీ ఎవరు కూడా ఇంతలా చేయలేదు. ఇప్పుడు చేయగలుగుతున్నారు. బ్రిడ్జి మీద ట్రాఫిక్ బంద్ అయిపోయింది. ఈ లారీల్లో వచ్చిన వాటర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ విపరీతంగా వచ్చినాయి, పాల ప్యాకెట్లు అన్నీ. లేదు కాదు, అందుతున్నాయి. అది ఎలాగంటే వేస్ట్ అయిపోతుంది. అది పట్టుకెళ్ళి ఇవ్వడానికి కెపాసిటీ ఏముందంటే అందులో కంట్రోల్ లేదు. ఏది బ్రిడ్జి మీద కంట్రోలింగ్ లేదు, బ్రిడ్జి కిందకు ఉంది వాటరు, బ్రిడ్జి అవతల బుడమేర దగ్గర ఏమీ లేదు వాటరు. ఇది సప్లై చేయడానికి ఒక వాహనంలోకి, అదే ఒక పడవలోకి మొత్తం ఫుడ్ గిడ్డ పెట్టి అది పంపించి ప్రతి ఒక్కరికి అందేలాగా ఇచ్చి అక్కడి నుంచి పేషెంట్లు తీసుకొస్తే బాగుండు. ఇప్పుడు అక్కడ 1 కాదు 2 కాదు పడవలు అరేంజ్ చేశారు. పడవలు రావటమే లేటుగా వచ్చినాయి, దానివల్ల ఉపయోగం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కన్నా అధికారులకు ఎన్నో రకాలు చెప్తారు, నాకు అందలేదు అంటారు. వాళ్ళని కూడా ఊపిరి సలిపినచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ రోడ్లో వచ్చిన వాళ్ళకి ఆ రోడ్లో రావాలంటే టైం పడుతుంది కదా, ఇది తిరిగి అట్టు రావాలంటే. వచ్చిన దాన్ని తిన్నదాన్ని మనం కాదని అనుకోకూడదు, ఎంతసేపు కూడా 0 మార్కు చూపించాలని అనుకోకూడదు. ఇంత విధానంలో కూడా అప్పుడు కరోనా టైంలో కూడా ఎంతమంది ఎంత ఇదిగా వాడుకున్నారు, ఆదుకున్నారు. మరి ఈ రోజుని అలాగ బటన్ నొక్కగానే ఇలా వచ్చారు, కానీ అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చిన్నవాడే తింటున్నాడు, తాగినోడే తాగుతున్నాడు. వాటర్ లేక 2 రోజుల నుంచి మేము ఉండిపోయి ఈ 3వ రోజు బయటకు వచ్చా. ఈ కృష్ణలంకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చా. మరి ఈ 2 రోజులు మీకు అక్కడ అసలు ఏం అందకుండా చేశారనుకోవచ్చు అంటారా? అందకుండా ఏం కాదండి, అంటే ఒక వ్యాన్ వస్తుంది, అందులో ఒక 1000 వస్తాయి, కానీ అక్కడ 10,000 మంది ఉంటారు. అందాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం గురించి ఈ లోపల వాడిని తిట్టుకుని వీడిని తిట్టుకుని అధికారులు ఏదిగారు ప్రతి ఒక్కడు వర్క్ చేస్తాడు. వర్క్ చేసేటప్పుడు ఏముందంటే కొద్దిగా వెనక ముందు అవుతుంది, దాని గురించి మనం అనకూడదు. ఇప్పుడు నా వల్ల మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడి నుంచి పడవ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పట్టుకెళ్ళిమ్మనండి. ఇచ్చి అటు నుంచి వచ్చేటప్పుడు పేషెంట్ని, చంటి పిల్లల తల్లులు వాళ్ళు ఇంకా ఇప్పటికే ఉన్నారు, వాళ్ళు నేను కళ్ళారా చూసి ఇప్పుడు మంచి ఆలోచన బాబాయ్, మంచి ఆలోచన.